హలో మామ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మా వినాయక చవితి పందిరిని కట్టేటప్పుడు ఎన్ని కష్టాలు పడ్డామో చూపిస్తాం మామ. పట్టుదలొస్తే డ్రైరే మార్చుకోను. రోడ్లు ఎమ్మడబడి ఇట్లా కర్రలు నాడుతున్నాం ఫ్రెండ్స్. ఏందో ఈ కష్టం అర్థం కావట్లేదు. కాకుంటే కష్టాన్ని కూడా ఇష్టంగా చేస్తుంది. ఏంద్రా ఈ ఉన్నాడా? ఏందబ్బా మా వాడు ఇంత షాక్ అయ్యాడు అనుకున్నారా? ఏం లేదు గైస్, మా వాడు ఇంటికి వెళ్ళేసి వచ్చేసరికి చాలా కర్రలు కట్టేసాము. మా సూర్య చూడండి, పని చేయడు, చేసే వాళ్ళని చేయనీడు. నీకున్నంత గుద్ద బలుపు మన ఏరియాలో ఎవడకుండదు. ఇంకా మొత్తానికి పందిరి అవుట్లైన్ అయితే కంప్లీట్ అయిపోయింది గైస్. ఇంకా లోపల చేయాల్సిన పని చాలా ఉంది. చూడండి మామ, లోపలైతే ఇలా ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి. మీరే షాక్ అవుతారు లాస్ట్లో, ఇలా చేశారేంట్రా బాబు అని. ఇంకా ఫాస్ట్గా లోపల పని అయితే స్టార్ట్ చేసాం గైస్. ఈసారి మా ఎస్ఎం యూత్ అంతా కలిసి చాలా కష్టపడ్డాం గైస్. కష్టానికి ఫలితం అయితే దక్కిందని మాకు అనిపించింది. యాక్చువల్గా మా రేణు అన్న ఇంటీరియర్ వర్క్ చేస్తాడు గైస్, అందువల్ల లోపల ఎలాగా అంత ప్లాన్ మా రేణు అంతే. మేమైతే డే అండ్ నైట్ కష్టపడ్డాము. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపేమున్నది. మా పందిరి డెకరేషన్లో అయితే ఏ నేచర్కి హార్మ్ఫుల్ అయితే జరగదు మామ, ఎందుకంటే మేమంతా అట్టపెట్టెలు, పేపర్స్ ఇవైతే వాడాము. ఇంకా అలా అలా ఒక్కోటి కంప్లీట్ చేసాం మామ. లాస్ట్కి ఎలా ఉందో మీరే చూడండి. నువ్వు నీ కళ్ళతో చూసావా? కళ్ళు చెదిరిపోయేలా ఉంది వర్మ. మైండ్ బ్లోయింగ్. ఏరే లెవెల్ వర్మ. మేము చేసిన డెకరేషన్ అండ్ సెటప్ మీకు కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి గైస్.